रियासती वजीर एनिमल हस्बेंड्री टी श्रीनिवास यादव ने दावा किया है कि रियासत तेलंगाना बर्ड फ्लू से महफूज है और लोगों को परेशान होने की कोई ज़रूरत नहीं है। चारशंबे के दिन बर्ड फ्लू के ऐलान के दौरान एक जायज़ा इजलास में वजीर मौसूफ ने बताया कि राजस्थान, मध्य प्रदेश, हिमाचल प्रदेश में इस बीमारी के पाए जाने की तौसीक हुई है। 1300 रैपिड रिस्पॉन्स टीमें तश्कील दी गई है जो इस बीमारी पर निगरानी रखेगी और बर्ड फ्लू की फैलाव के लिए मुनासिब इक़दामात करेगी। इजलास में महकमे एनिमल हस्बेंड्री के डायरेक्टर लक्ष्मा रेड्डी और एडिशनल डायरेक्टर रामचंद्र राव दूसरे शरीक थे। वाजिब है कि रियासत तेलंगाना मुल्क भर में तीसरे मुकाम पर है। రాజస్థాన్, కేరళ, హిమాచల్ ప్రదేశ్ రెండోది మీరు టీవీలో కూడా చూస్తే పేపర్లలో చూసినప్పుడు దేశంలో చాలా మంది పానిక్ అవుతున్నారు. అయితే మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మన ప్రభుత్వం తీసుకున్నటువంటి జాగ్రత్తల మూలన మా అధికారులు ఎప్పటికప్పుడు ప్రికాషన్స్ తీసుకోవడం, ఫ్రీక్వెంట్గా అవేర్నెస్ క్యాంప్స్ కానివ్వండి, మీకు రెగ్యులర్గా ఈ ఫార్మ్స్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేయడం, దానికి కావాల్సినటువంటి మెడిసిన్ కూడా మరి ఎప్పటికప్పుడు. రెండోది మన దగ్గర గవర్నమెంట్తో పాటు ప్రైవేట్ పీపుల్ కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అవేరే ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు ఏ పద్ధతిలో మెయింటైన్ చేయాలి, అడ్వాన్స్గా ఉన్నటువంటి వాతావరణం. రెండోది మీకు పౌల్ట్రీ బాయిలర్స్ కూడా తీసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా మనము థర్డ్ హైయెస్ట్ ఉన్నటువంటి స్టేట్ మన తెలంగాణ స్టేట్. అయితే దీంట్లో మాకు టీమ్స్ కూడా, మా VPRI టీమ్స్ కూడా ఒక 1300 మంది టీమ్స్ ఏంటంటే మండలాల వారిగా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం, మానిటరింగ్ చేయడం, వాళ్ళకు కూడా అవేర్నెస్ చేయడం వలన మనకు వచ్చే ప్రమాదం ఏం లేదు. ఇప్పటికైనా కానీ ఫ్యూచర్లో అయినా కానీ మనకు వచ్చేటువంటి ప్రమాదం ఏం లేదు. దయచేసి రాష్ట్ర ప్రజలు దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉత్తరంగా టీవీల్లో, పేపర్లలో వచ్చింది, దేశంలో ఎక్కడో జరిగింది, మనం ప్యానిక్ కావాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వం అడ్వాన్స్గా మనం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఎప్పుడు కాదు, గడిచిన 5-6 ఏళ్ళ నుంచి ఎప్పటికప్పుడు ప్రికాషన్ తీసుకొని వెళ్తున్నారు మన అధికారులు. కాబట్టి దాంట్లోకి ఎవరు కూడా ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. అయితే దీంట్లో ఏంటంటే కొన్ని వలస పక్షులు వస్తుంటాయి. మీకు ఏంటంటే ఇప్పుడు ఫ్లెమింగో ఫెస్టివల్ నెల్లూరు ప్రాంతంలో చేస్తారు, తడా ఏరియాలో 56 కంట్రీస్ నుంచి అక్కడికి ఈ వలస పక్షులు వస్తాయి. అంటే వాళ్ళకి